అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, ఈరోజు మన వీడియోలో సప్తస్వరాలు నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఈ సప్తస్వరాలు మనకి సంగీతంలో మనం ఇంప్రూవ్ అవ్వడానికి, సంగీతాన్ని అర్థం చేసుకోవడానికి, సంగీతాన్ని మంచిగా నేర్చుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు సప్తస్వరాలు అంటే ఏంటి? ఈ సప్తస్వరాలు నేర్చుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో వీడియోలోకెళ్ళబోయే ముందు అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాగే మ్యూజిక్ అంటే ఇష్టం ఉండి సంగీతాన్ని నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇటువంటి మరిన్ని సంగీతానికి సంబంధించిన వీడియోస్ మీకోసం చేయడానికి కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఎవరైతే ఈ సంగీతాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కొత్త విషయాలు మీరు నేర్చుకొని సంగీతాన్ని సరిగ్గా ప్రాక్టీస్ చేయడం, సరిగ్గా నేర్చుకోవడానికి మీకైతే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో అసలు సప్తస్వరాలు అంటే ఏంటి? సో చాలామంది ఏంటంటే మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు సప్తస్వరాలు చాలా రాగాలనేవి నేర్చుకుంటూ ఉంటారు. సో అందులో మ్యూజిక్ నేర్చుకునే వారికి మొట్టమొదటిగా నేర్పేవే సప్తస్వరాలు. అంటే మనకి ఈ సప్తస్వరాలు ఏంటంటే ఫౌండేషన్ లాగా అనమాట. ఏంటంటే మనకి స్టార్టింగ్ సంగీతం నేర్చుకోవాలనుకున్నా, లేదా ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్నా, కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్నా గూడా మనకి మొదటిగా సప్తస్వరాలనేవి నేర్పిస్తారు. ఎందుకు అంటే ఈ సప్తస్వరాలు మన మ్యూజిక్ నేర్చుకోవడానికి, మ్యూజిక్‌లో మనకిది ఒక పునాది లాంటిదనమాట. ఓకేనా? సో ఇవి మనం బాగా నేర్చుకొని, బాగా కంఠస్థ బట్టి వీటిని బాగా మనం ప్రాక్టీస్ చేస్తే దీని ద్వారానే మనకి మ్యూజిక్ అనేది అర్థమవుతదనమాట. సో దీనికి మనకి మొదటి మెట్టులాగా. ఈ సప్తస్వరాలేంటంటే 8 లెటర్స్. సో మీకిది కీబోర్డ్ మీద గూడా ప్లే చేసి చూపిస్తా. సో ఈ సప్తస్వరాలేంటంటే 8 ఉంటాయి. సా, రి, గ, మ, ప, ద, ని, స. ఓకే. సా, రి, గ, మ, ప, ద, ని, స. ఓకే. చూసారా మొత్తం 8 అయ్యాయి. ఈ సప్తస్వరాల యొక్క అర్థం అంటే ప్రతి ఒక్క లెటర్ యొక్క అర్థం సప్తస్వరాల్లో మొదటి స్వరం స. ఈ సా యొక్క అర్థం సా అంటే షడ్జమం, రి అంటే రిషభం, గ అంటే గాంధారం, మా అంటే మధ్యమం, పా అంటే పంచమం, దా అంటే దైవత్వం, ని అంటే నిషాదం. ఈ తర్వాత మనకి లాస్ట్‌లో వచ్చే సా అనేది పైసా అంటారు దాన్ని. జనరల్‌గా ఏంటంటే మనకి 7 ఉంటాయి. సో లాస్ట్‌లో గూడా మళ్ళీ సా వస్తుంది. దాన్నేంటంటే పైసా అంటారు. సరి గ మ ప ద ని స. ఒకసారి స్లోగా ప్లే చేస్తా చూడండి. సా రి గ మ ప ద ని స. సా ని ద ప గ. సో చూసారా, ఒక్కొక్క రాగం ఒక్కొక్క శృతిలో అంటే ఒక నోటు హైగా ఉంటుంది, ఒక నోటు హైగా ఉంటుంది, ఒక నోట్ ఏమో లో పిచ్‌లో ఉంటుంది. హెచ్చు తగ్గులతో కూడి ఉంటుంది ఈ సప్తస్వరాలు. మా, ద, ని, స.
పా మా గా ఇవి మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఇవి మనం సాధన చేయడం ద్వారా మ్యూజిక్ అనేది మనం నేర్చుకుంటున్నప్పుడు త్వరగా అర్థమవుతుంది, త్వరగా మ్యూజిక్ అనేది మనకి వస్తుంది. సో వీటిని మీరు రోజు ఉదయాన్నే బాగా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేశారంటే మీకు మంచి ఫలితం ఖచ్చితంగా కనపడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో సంగీతం నేర్చుకునే మనకి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి? సప్తస్వరాలు మనం నేర్చుకోవడం వల్ల మనకు కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే, ఫస్ట్ మనకి శృతి జ్ఞానం తెలుస్తుంది. స్వరాల సాధన ద్వారా గాయకులు శృతి తప్పకుండా పాడగలుగుతారు. ఓకే. ఈ సరిగమ పదనిసలు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల శృతి జ్ఞానం అనేది వస్తుంది. దాని ద్వారా మనం శృతి తప్పకుండా జాగ్రత్తగా పాడడానికి శృతి జ్ఞానం అనేది వస్తుంది. ఈ సప్తస్వరాలు నేర్చుకోవడం ద్వారా మనకు కలిగే రెండో ఉపయోగం ఏంటంటే కంఠ సాధన. అంటే మనం ఈ సప్తస్వరాలని చదువుతూ మనం మాట్లాడుతూ చేస్తాం కదా. సో ప్రతిరోజు స్వరాలను వేరు వేరు స్థాయిలలో ప్రాక్టీస్ చేయడం వల్ల, సాధన చేయడం ద్వారా మన కంఠ స్వరం అనేది మృదువు అవుతుంది. అలాగే మన వాయిస్ అనేది స్పష్టంగా వస్తుంది. మన స్వరం అనేది మనం పాడిన, మాట్లాడిన పదాలు అనేవి స్పష్టంగా వస్తాయి. దీనివల్ల మనకి కలిగే మూడవ ఉపయోగం ఏంటంటే, మనం సరిగమ పదనిసలు సప్తస్వరాలు నేర్చుకోవడం ద్వారా రాగాల్ని మనం గుర్తిస్తాం. మనం 7 స్వరాల యొక్క కలయికలు, ఒక్కొక్క స్వరం హెచ్చు తగ్గులతో, ప్రతి ఒక్క స్వరం ఈ 7 స్వరాలు హెచ్చు తగ్గులతో ఉండడం ద్వారానే వేల రాగాలు పుడతాయి. ఓకేనా. ఈ సరిగమ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరిగమ పదనిసలు కూడా ఒక్కొక్క పదం ఒక్కొక్క టోన్లో, ఒక్కొక్క పిచ్లో ఉంటుంది, ఒక్కొక్క శృతిలో ఉంటుంది. దీని ద్వారానే వేల రాగాలు వస్తాయి. వీటిని మనం నేర్చుకుంటే రాగాల యొక్క తేడాలు తెలుస్తాయి. 7 స్వరాల కలయికలు హెచ్చు తగ్గుల వల్లే అనేక రాగాలు, వేల రాగాలనేవి పుడుతూ ఉంటాయి. సో మ్యూజిక్ అనేది చూసారా, ఎప్పటికీ ఓల్డ్ డేస్ ఇప్పటి వరకు కూడా మనకి సబ్జెక్ట్ ఒకటే, ఎవరికైనా ఫార్ములా ఒకటే. కానీ సంగీతంలో అనేక రాగాలు, అనేకమైన రాగాలు, కొత్త కొత్త రాగాలు పుడుతూ వస్తూ ఉంటాయి. ఈ హెచ్చు తగ్గుల వల్లే అనేక రాగాలు అనేవి పుడతాయి. సో ఫైనల్గా ఏంటంటే, గాయకులు ఎంత గొప్పవారైనా ప్రతిరోజు ఈ సప్తస్వరాలను సాధన చేయడం ద్వారా, అంటే సరిగమ పదనిసల్ని రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా వారి రోజు అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. ఎంత గొప్ప గాయకులైనా, ఎంత మ్యూజిక్లో, సంగీతంలో ఎంత రాణించగలిగి, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారైనా సరే వీటిని ప్రాక్టీస్ చేయకుండా వారి రోజు అనేది ప్రారంభం అవ్వదు అనమాట. ఓకేనా. అంత ఇంపార్టెంట్ ఈ సప్తస్వరాలు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నా ఇంకా కొత్త రాగాలు, కొత్త ట్యూనింగ్ అనేది మనకి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది సప్తస్వరాల ద్వారా ప్రతి ఒక్క గాయకుడు, ప్రతి ఒక్క గాయకులు నేర్చుకోవాల్సిన ఈ సప్తస్వరాలు మంచిగా నేర్చుకుంటే మీకు కూడా సంగీతం అనేది అర్థమవుతుంది. మీరు కూడా సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మొదట మీరు ఈ సప్తస్వరాలు నేర్చుకోండి. సరిగమ పదనిసల్ని నేర్చుకోండి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువగా వీటిని సాధన చేస్తే సంగీతం మీద మనకు అంత పట్టు వస్తుంది. మీరు ఒకవేళ సంగీతం నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో సంగీతం గురించే వీడియోస్ చేస్తూ ఉంటాం. సంగీతం మనం చాలా లెర్నింగ్ వీడియోస్ అనేవి, చిట్కాస్ అనేవి, టిప్స్ అనేవి చాలా చేసాం. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. సో మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇటువంటి వీడియోస్ చేయడానికి. సో మళ్ళీ ఇటువంటి మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ నమస్తే.